బీరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది ఒక హాఫ్ కేజీ బీరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, 4 eggs తీసుకున్నాను. జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 3 spoons ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు జీలకర్ర 1 spoon జీలకర్ర వేసుకొని ఇది కొంచెం వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 5 minutes మగ్గించుకున్నాము. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి పసుపు, అలాగే సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా ఒక 2 spoons వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 minutes కుక్ చేసుకున్నాము. 5 minutes తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక చిన్న స్పూన్ మైని జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినాక కలిపేసేసుకున్నాను. అది పచ్చి స్మెల్ అంతా పోయింది. 2 minutes తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసేద్దాము. ఒక 10 to 15 minutes మగ్గిద్దాము. మూత తీసి ఒకసారి కలుపుకుందాము. చూసారంటే బీరకాయల నుంచి వాటర్ వచ్చేసాయి. ఇంకొక 10 minutes మగ్గాలి బీరకాయ. మూత పెట్టి మగ్గించుకుందాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిద్దాము. 10 minutes తర్వాత మూత తీసి చూద్దాము. చూసారంటే బీరకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 spoon కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక కలిపేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాము. ఎగ్స్ వేసేసుకున్నాక కలపకుండా మూత పెట్టేసేసి ఒక 2 minutes అలాగే వదిలేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఎగ్స్ బాగా మగ్గిపోయినా ఇప్పుడు కలిపెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక 2 minutes మగ్గిద్దాము. స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అన్నమాట. ఇది రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.